నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం గడ్కోల్ గ్రామంలో ఏఐయుకేఎస్ జాతీయ మహాసభల పోస్టులను సిపిఐఎంఎల్ మాస్లైన్ నాయకులు ఆవిష్కరించారు. ఈ నెల 11 నుంచి 13 వరకు జరిగే సభలకు రైతులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. రైతు వ్యతిరేక విధానాల వల్ల వ్యవసాయ రంగం సంక్షోభంలో పడిందని నేతలు ఆరోపించారు. కనీస మద్దతు ధర, సబ్సిడీల అంశాలపై సభలో చర్చించనున్నట్లు తెలిపారు. రైతుల పంటలకు ఎంఎస్పీ చట్టాన్ని అన్ని రకాల పంటలకు ఎంఎస్పీ చట్టాన్ని రైతాంగ పోరాటాలు వర్ధిల్లాలి, రైతాంగ పోరాటాలు వర్ధిల్లాలి. నేను మే 11, 12, 13 తారీఖులలో అఖిల భారత స్థాయి ఏఐయుకేఎస్ ఐక్య రైతు సంఘం జాతీయ మహాసభల్ని ఖమ్మం జిల్లా ఇల్లెందు పట్టణంలో జరగబోతున్నది. ఈ 3 రోజుల మహాసభలు జాతీయ స్థాయిలో రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఎంఎస్పీ గ్యారంటీ చట్టాన్ని చేసే విషయంలో కానీ, లేదా రైతులకు ఏదైతే విపరీతమైనటువంటి పంట పెట్టుబడి ఎట్లయితే అవుతున్నదో ఆ పెట్టుబడి వల్ల రైతాంగం అంతా తీవ్రమైనటువంటి అప్పుల్లో కూరుకుపోయి ఉన్నది. దాంతోపాటు ఒక వ్యవసాయ చట్టాన్ని సీడు సరఫరా చేసేటటువంటి విషయంలో కూడా ప్రభుత్వాల జోక్యం విషయంలో కూడా ఈ అన్ని అంశాల్లో కూడా ఈ అఖిల భారత స్థాయి కేంద్ర సభల్లో ఈ 3 అంశాలే కాకుండా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కంటెంపరీ విషయాల మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగి రానున్న కాలంలో రైతాంగం అంతా యూనిట్గా ఉండే విధంగా సహకార సంఘాలు ఏర్పాటు చేసుకొని ఏ పార్టీలన్నా రైతాంగం ఉండని, కానీ రైతుగా బతికేటటువంటి ఒక వ్యవస్థని తీసుకురావడం కోసం ఈ మహాసభలు చర్చించి రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి, ఒక కార్యరూపం దాల్చడానికి, అఖిల భారత స్థాయిలో అన్ని రైతు సంఘాలని ఒకతాటికి తీసుకురావడానికి ఐక్య రైతు సంఘం ఈ మహాసభలు ఉపయోగపడతాయని ఈ 3 రోజులు జరిగేటటువంటి మహాసభల్లో మొదటి రోజు 11న పెద్ద ఎత్తున 15,000 మందికి పైగా రైతాంగంతో ఇల్లెందులో భారీ బహిరంగ సభని ర్యాలీని ఏర్పాటు చేస్తున్నారు. 12, 13 తారీఖులలో జాతీయ స్థాయిలో 16 రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి రైతు ప్రతినిధులతోని ఒక మహాసభ ప్రతినిధి సభ కూడా ఏర్పాటు చేస్తారు. అందుకని ఈ మహాసభలకు ఆర్థికంగా అందరూ కూడా, ప్రజలందరూ కూడా, వ్యాపారస్తులు, అన్ని రకాల ప్రజాస్వామికవాదులు కూడా సహకరించాలని సిపిఐఎంఎల్ మాస్లైన్గా విజ్ఞప్తి చేస్తున్నాం. రైతాంగ విషయాల్లో కూడా అన్ని రకాల రంగాల్లో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా సహకరించాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.